రాష్ట్ర సాధన జరిగితే తెలంగాణ రాష్ట్ర సాధనలోనే రాజ్యాధికారం బయటకు వస్తుంది. ఏదో డిమార్కేషన్ చేసి 4 జిల్లాల్ని బౌండరీ లైన్ చుట్టడం కాదు. తెలంగాణ రాష్ట్ర సాధనలోనే రాజ్యాధికారం బయటకు వస్తుంది. ఆ రాజ్యాధికారం ఎవరి చేతుల్లోకి పోతుంది? ఆ రాజ్యాధికారం ఎవరి చేతుల్లోకి పోతుంది? దళితుల్ని ముఖ్యమంత్రిని చేస్తాను అన్న మాటలోనే రాజ్యాధికారం తన చేతిలో ఉందని నిరూపణ అయిపోయింది. పాలిటిక్స్ అర్థమైన వాళ్ళకి అర్థమవుతుంది. దళితుల్ని నేను ముఖ్యమంత్రిని చేస్తాను అన్న మాటలోనే, దళితుల్ని నేను ముఖ్యమంత్రిని చేస్తాను అన్న మాటలోనే రాజ్యాధికారం తన చేతిలోనే ఉన్నట్టుగా నిరూపణ అయిపోయింది. ముస్లింల ఉప ముఖ్యమంత్రిని నేను చేస్తాను అందరిలోనే రాజ్యాధికారం నీ చేతిలో ఉన్నట్టు నిరూపణ అయిపోయింది.